సాగునీరు లేక అన్నదాత తల్లడిల్లిపోతున్నాడు. కామారెడ్డి జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజంపేట మండలం పొందుర్తికి చెందిన తిరుగుడు స్వామి తన 2 ఎకరాల పొలంలో ఎత్తిపోవడంతో పంటకు నీరు అందలేదు. పెట్టిన పెట్టుబడి కోసం చేసిన అప్పుతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అప్పు తీర్చే మార్గం లేక ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రాష్ట్రంలో రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఎండలు తీవ్రతరం కావడంతో వేసిన పంట చేతికి అందకపోవడంతో బోర్లు వట్టిపోవడంతో బోర్లు పూర్తి స్థాయిలో పోయకపోవడంతో రైతులంతా బలవన్మరణకు పాల్పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పొందుర్తి గ్రామం ఇది రాజంపేట మండలంలో ఉంటుంది. నిన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్వామి అనే 36 సంవత్సరాల యువ రైతు బలవన్మరణకు పాల్పడ్డాడు. ఉదయం ఫ్యాన్కు వేలాడుతూ కనబడడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆ ఇంట్లో ఆవరణంలో ఉన్నాం. కుటుంబ సభ్యుల అరణ్య రోదనలు విన్నడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్వామి గత కొద్ది రోజుల నుంచి 2 ఎకరాల పొలం ఉంటుంది. 2 ఎకరాల పొలంను సాగు చేస్తూ నలుగురు కుటుంబంతో పాటు స్వామి ఈ కుటుంబానికి పెద్ద దిక్కు. ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి, 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి 8వ తరగతి చదువుతుంది, ఓ బాబు 4వ తరగతి చదువుతున్నాడు. అతని భార్య పోచవ గత కొద్ది కాలం నుంచి 2 ఎకరాల భూమిని సాగు చేస్తూ 4 లక్షల అప్పు ఉంది అని కుటుంబ సభ్యులతో అనేక పలుమార్లు చెప్పుకొని బాధపడ్డ సందర్భం స్పష్టంగా కనబడుతుంది. వేసిన బోర్లు ఫెయిల్ అయ్యి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి పంట చేతికొచ్చే పరిస్థితి లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన చుట్టుపక్కల వారితో పాటు తన కుటుంబ సభ్యులకు అనేక పలుమార్లు ఇదే అంశంపై ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. దిక్కుచోచని స్థితిలో ఎట్లాగూ పంట ఎండిపోయింది. ఉన్న ఒక బోరు పోయకపోవడంతో జీవన ఆధారం కష్టంగా మారుతున్న తరుణంలో ఈ బలవన్మరణకు పాల్పడడం జరిగింది. ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడైతే ప్రస్తుతం అనేక పొలాలు ఎండిపోయిన పరిస్థితి. చేతికొచ్చే పంట పొట్ట దశలో ఉంది. పొట్ట దశలో ఉన్న పంట తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో రైతాంగం మనస్తాపానికి చెందుతున్నారు. మనోవేదనకు గురైనటువంటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తలాపునే అనేక ఇక్కడ ఈ పొలానికి సమీపంలో ఉన్నటువంటి బోరు బావిలు, అదేవిధంగా చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగుమట్టం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్న ఒక్క బోరు, స్వామికి సంబంధించిన బోరు పోయకపోవడంతో పంట గట్టెక్కడం కష్టమని భావించినటువంటి స్వామి నిన్న ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. కుటుంబ సభ్యులను ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం, ఏమంటారు వినే ప్రయత్నం. ముందుగా వారి భార్య పోచవ ఉంది, ఆమె ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడమ్మా, ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? ఏమైంది? ఎట్లా జరిగింది? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది మీ ఆయన? 2 ఎకరాలు ఉంది. బోరు పోస్తలేదు. 2-3 రోజుల నుంచి బోరు పోస్తలేదు అని ఇంట్లో అన్నాడు. మంచిగానే ఉన్నాం. పండుగ రోజు నైట్ తిన్నాం, పండుకున్నాక 4 గంటలకు లేచిండు. పాలు పిండుతాను, బల్ల పాలు. 4 అవుతుంది. ఇప్పుడు ఎందుకు పిండుతావని అంటే, నేను పాలు పిండితే ఇలా సోమవారం కదా, వాళ్ళు అలుకుతా చేసుకో అని అన్నాడు. అంటే నిన్ననే గడిగేసినాక వాళ్ళు ఒకటి సానిపేస్తా అని నేను అన్నా. అనగా నేను పాలు పిండుతాను పోయిండు, నేను వండుకున్నా. మళ్ళీ ఇంట్లోకి ఎప్పుడు వచ్చిండో తెలియదు. నేను 6 గంటలకు లేచి చూసేసరికి ఫ్యాన్కున్నాడు. మా ఇంటి వెనక నన్ను పోయి లేపిన. వాళ్ళు వచ్చిర్రు, చూసి ఏం లేదని ముట్టలేరు, బయటకే పోయిరు. ఎందుకోసం ఆత్మహత్య ఎప్పుడన్నా చెప్పిండా? ఆ పరిస్థితి ఎట్లుంది ఏంది ఇంకా తన విషయం మీతో ఎప్పుడైనా చర్చించిండా? పొలమే వార్తలేదని అన్నాడు. 2 రోజులు నైట్ పోయిండు. ఒక రోజు అడవి పని తింట పడ్డదని అన్నాడు. పోకమని అంటే నిన్న పొద్దుగల పోతాను అన్నాడు. మేము లేసరికే లేడు. అంతే. ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎప్పటి నుంచి ఎండుతుంది పొలం? వారం 15 రోజులు అవుతుంది. వార్తలేదు. 2 బోర్లు వస్తలేవు. ఇప్పటి వరకు దాదాపు ఎంత అప్పు ఉంది? మరి ఏంది జీవన విధానం కొనసాగడం కష్టమని భావించిన మీ ఆయన ఆత్మహత్య చేసుకుంటాను ఎప్పుడు అని అన్నాడా? డిస్కషన్ చేసిండా మీకు? అన్నాడు. పని చేస్తే పని ఏం లేదు, బాగా బాకీ అయింది. భూమి కొనుక్కున్నాం. భూమికి 4 లక్షలు 5 లక్షలు బాకీ అయింది. అవి మిత్తి అవుతుంది. దేశం పోతాను పెట్టుకుంటే ఒకరోజు చేపలకు పోయిండు. ఆ చేపలకు పోతే వాళ్ళు జంగంపల్లి దొరకబట్టే కేసు అయింది. కేసు అయితే అనేక సార్లు మీతో డిస్కషన్ చేసి బాధపడ్డాడు. పిల్లలతో గాని చివరిసారి ఏమన్నాడు మీతో ఆ రోజు రాత్రి? ఆ రోజు ఏమీ అనలేడు. మంచిగానే తిన్నాం, పండుకున్నాం.
ఆ కేసు కొట్టేపించుకొని దేశం పోయి బాకీ తెరుపుకుంటానన్నాడు. అన్నాక మేము సుఖి ఏమనలేము, సపడదంటేనే వండుకున్నాం. చేనులోకి పోతానన్నాడు. పందులు ఎంట పడుతున్నాయి అన్నావు కదా, అద్దు పొద్దుగలవమ్మని అన్నాం. మేము 6 గంటలకు లేచి చూసేసరికి ఊరు పెట్టుకున్నది. ఎవరైనా వచ్చారు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ నుంచి ఆఫీసర్స్ కానీ ఎవరైనా వచ్చి మీరు ఏంది అనే పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారా జిల్లాల నుంచి? రాలేరు, వాళ్ళు రాలేరు. ఏం చెప్తావు గవర్నమెంట్కి ఏమని విజ్ఞప్తి చేస్తే? ఇప్పుడు దాదాపుగా నష్టం జరిగింది, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నారు, ఉన్న ఒక బోర్ ఎత్తిపోయింది, కుటుంబం గడవడం కష్టం, 3 పిల్లలు ఉన్నారు, మీరు ఒక్కరు ఉన్నారు, ఏంది పరిస్థితి? అది మీరే ఇవ్వాలి. ఏమన్నా బాకీలు బాగా అయినాయి అని టెన్షన్ పెట్టుకుండు. 2 సార్లు పంట పెడితే 2 సార్లు పోయింది పంట, రాళ్ళవనవని. ఇప్పుడు వస్తుందో రాదో వేసిన పంట మళ్ళా పారుతలేదు, ఎండిపోతుంది. 2 ఏళ్ళు అట్లా పోయింది, ఇప్పుడు ఇట్లా అవుతుంది అని అదే టెన్షన్ పెట్టుకుండు. బోల్ వేస్తే 500 ఫీట్లు వేసినాం, ఫెయిల్ అయింది, పోస్తలేదు. బోర్ కొత్తగా వేసారా? ఎప్పుడు వేసారు? 2 సంవత్సరాలు అవుతుంది. అది 1 సంవత్సరం పోసింది, ఇప్పుడు పోస్తలేదు. వేరేటోళ్ళని నీళ్ళు అడిగినాం, వాళ్ళు ఒక 4 మడ్లకి ఇస్తారు, కడుమది మొత్తం ఎండిపోతుంది. చెప్పండి, ఆయన పెద్ద కూతురు ఉంది, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పిండమ్మా మీ నాన్న మీతో చివరిసారిగా ఏం చెప్పిండు, ఏమన్నాడు? ఏమనలే, మంచిగానే ఉండు, నైట్ మంచిగానే తిన్నాం, అందరం ఈయనే కూకున్నాం, ఏమనలేడు. నన్ను హాస్టల్లోనే ఉంటా, 1 వీక్ కూడా అవుతలేదు నేను వచ్చి. ఉన్నావా ఇంట్లో? ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నావా? ఉన్నా. ఏమనలే, మంచిగానే ఉండు నాతోని. మా అబ్బులా లేచిండంట, మమ్మీ వాళ్ళు పాలు వెండుతాను పోయిందంట డాడీ, మమ్మీ చూసిందంట, మేము పడుకున్నాం, ఏమనలేడు మాతోని. వారి ఆవేదన చెందుతున్నారు, న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్స్ కానీ ఇతరత్ర పెద్దలు కానీ ఈ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైతు ఆవేదన వర్ణనాతీతం. దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి పొలాలు ఎండిపోతున్నాయి, బోరు పోయడం లేదని కుటుంబ సభ్యులతో చర్చించి ఇక గత్యంతరం లేదు, ఇక సావే చరణ్యం అనుకున్నటువంటి స్వామి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. వీడియో శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, రాజంపేట మండలం పొందుర్తి గ్రామం.